ఇంకా పడుకొనే ఉన్నావు? లేచి మొగుడు కాపీ ఇవ్వడం లేవా? ఎప్పుడు చూడు మొద్దు నిద్ర. ఏంటి ఇంకా సుప్రభాత్ మొదలు పెట్టలేదు? సుధా, సుధా, అయ్యో జ్వరం వచ్చినట్టుంది. సుధా, సుధా, లేచి టిఫిన్ చేయి, కూర్చో. చూసారా ఫీవర్ ఎలా తగ్గిపోయిందో? మీ ప్రేమ ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చిన్నవేనండి. నువ్వెప్పుడు ఉంటావే నాతో కొట్లాడుతూ. ఆ సుధా అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా ఉంటే నా సుధాన్ని నేను మిస్ అవుతున్నా. అందుకే మళ్ళీ నా సుధాన్ని నేను రప్పించుకున్నా. మీ మనసు ఎంత మంచిదండి. మీరు దొరకడం నా అదృష్టం. ఆడవాళ్ళు ఎందుకు పవర్ఫుల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మెల్లిగా మాట్లాడినా మనసులో మాట్లాడినా అనిపిస్తుంది. అయినా ఏంట్రా నా దగ్గరకు వచ్చి నీకు నా సోదంతా చెప్పి బోర్ కొట్టిస్తున్నా. నువ్వు చెప్పింది చాలా తక్కువరా. నువ్వు ఎక్కడి నుంచి అయితే స్టోరీ చెప్పడం స్టాప్ చేసావో అక్కడి నుంచి నాకు చెప్పడం మొదలుపెట్టిందిరా. నీ ప్రేమేమో కానీ నా ప్రేమ పోయేలా ఉందిరా. ఏమైందిరా? మీరు గొడవ పడిన దగ్గర నుంచి నువ్వు తిన్నావా తినలేదా పన్నావా పనిలేదని ఉదయం నుంచి రాత్రి వరకు కాల్స్ చేస్తూనే ఉందిరా. సర్లే అంటే కళ్ళు మూసుకున్నా మళ్ళీ మెసేజ్ చేస్తుందిరా. వాటికి రిప్లై అయిపోతే కాల్ చేస్తుందిరా. ఈ మధ్యన మా పిల్లతో కాల్ చేసి మాట్లాడుతున్నారా, మళ్ళీ కాల్ చేసిందిరా. సర్లే ఏం ప్రాబ్లం అని లిఫ్ట్ చేశారా. అంతే, అప్పటి నుంచి మా పిల్ల నీకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ వస్తుంది. నువ్వెవరినో తగులుకున్నావు, నేను నిన్ను వదిలేస్తా అంటుందిరా. నేను ఎవరినైనా తగులుకున్న వాళ్ళకి కనిపిస్తున్నాను రా. నీకు బాగాలేదని చెప్పిన రోజు మాత్రం గ్యాప్ ఇచ్చిందిరా. అప్పుడు నా దగ్గర ఉందిగా, నన్ను తగులుకుందిలే. అలాంటప్పుడు నీ పిల్లకి నా స్టోరీ చెప్పుండాల్సిందిగా. ఈ గ్యాప్లో ఆ విషయం కూడా చెప్పాను. ఇదంతా విన్నాక తను ఏమని తెలుసా, తనని నీకు తగిలించి నన్ను తన దగ్గరికి రమ్మని చెప్పిందిరా. అందుకే తను ఇక్కడికి రమ్మని చెప్పా. నువ్వు తనతో మాట్లాడి సాల్వ్ చేసుకో. రే, నీకు విషయం చెప్పడం మర్చిపోయా. అన్నట్టు నా ఫోన్ నెంబర్ మార్చేసా. అయితే కొత్త నెంబర్ ఈ మావా? సారీ మావా, నీకు మళ్ళీ నా నెంబర్ ఇచ్చి బలికాలేను. నువ్వు నన్ను కలవాలనుకో వచ్చి మెయిల్ చేయి, కలుస్తా. ఓకే, బాయ్. సారీరా, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పటి నుంచి ఏ రీల్ చేసినా నీతోనే, ఎక్కడికి వెళ్ళినా నీతోనే. నేను కూడా సారీరా. కొంచెం టైం ఇచ్చి అర్థం చేసుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. నేను కూడా అర్థం చేసుకునేది ఉండే. ఇన్స్టాలో బ్లాక్ చేసావు? తీసాను. నాకు విషయం చెప్పు. నన్ను జీవితాంతం భరిస్తావా? నేను కోప్పడితే బ్రతిమలాడతావా? నేను విసిగిస్తే ఓపిక పడతావా? నందు, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ప్రేమించేటప్పుడు అన్నీ బాగుంటాయి, తర్వాత అన్నీ బోర్ కొడతాయి.
మేల్ డామినేషన్ మొదలవుతుంది. నందు, మన పెద్దవాళ్ళు భర్తే దైవం అన్నారు. అలా అని చెప్పి ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండమని కాదు. 20 ఏళ్ళ తర్వాత నుండి మీ కోపాల్ని, కష్టాల్ని, బాధల్ని, అలకల్ని, సంతోషాన్ని, ఆనందాన్ని భరించేది భర్తే కాబట్టి బంధం అంటూ మొదలయ్యాక చచ్చిన వదలకూడదు. అయినా నువ్వు నేను సమానమే, ఇద్దరం సంపాదిస్తున్నాం. ఇప్పుడు మా అమ్మనే వాటిని దాటి ఒక్క అడుగు ముందుకేస్తే ఇద్దరం బతుకుతున్నాం, ఇద్దరం కష్టపడుతున్నాం, ఇద్దరిది ఒకటే కుటుంబం అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన దాటకుండానే చాలామంది విడిపోతున్నారు. ఆ ఆలోచన దాటిన తర్వాతే నా ప్రయాణం నీతో మొదలు పెట్టాను. చాలా గారు చాలా తినేసినా మొత్తం బుక్కే పెడు పాపం. కూర్చో. వచ్చినప్పుడు నుండి డబ్బు నాన్న ఆపండి నాన్న మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్. అమ్మా మహానటి. అయ్యయ్యో వద్దమ్మా. అత్తయ్య ఏమి నటించారు అత్తయ్య. మామయ్య నా డ్రెస్ బాగాలేదా అంటే అల్లుడు అది నువ్వు నేను ఒరిజిన్ కాదా? లైట్ తీసుకో బావా. అంతా మీ కోడలాగా చెప్పేసింది. అయితే ఇంకెందుకు బాజా భజంత్రులు మోగాల్సిందే. నిన్ను ఆట పట్టించినందుకు నా మీద కోపంగా ఉందా? కోపంగా ఉంది. మరి ముద్దిస్తావా? ఒకటి చెప్పు, మధ్యలో నన్ను వదిలేస్తావా? వదిలేయటానికి భార్యాభర్తల బంధం అప్పుడప్పుడు వచ్చి పలకరించే చుట్టరికం కాదు, జీవితాంతం కలిసి ఉండే బంధం. మరి నాతో జీవితాంతం కలిసి ఉంటావా? మన మధ్య గొడవలే రావా? గొడవలు రాకుండా ఉంటే అది రిలేషనే కాదు బంగారం. ఒకరిపై ఒకరు కోప్పడాలి, అరుచుకోవాలి, గొడవ పడాలి, మాట్లాడకుండా ఉండాలి. అయినా సరే కలిసే ఉండాలి, కలిసే బతకాలి. మనం జీవితాంతం కలిసే ఉంటామా? మరి నీకు బోరు కొట్టనా? బంగారం, నువ్వు ఎప్పుడైనా మన అమ్మ నాన్నలు గమనించావా? వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా కలిసి బ్రతికారని. వాళ్ళ గొడవ వచ్చిన ప్రతిసారి గొడవను దూరం చేయాలనుకుంటారు, కానీ మనం మనిషిని దూరం చేసుకుంటున్నాం. ప్రైవసీ, ఫ్రీడమ్ అంటూ ఒకరి మీద ఒకరికుండే అధికారాన్ని దూరం చేసుకుంటున్నాం. ఆ అధికారంలోనే ప్రేమ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకో నీళ్ళు, ఎందుకు లేటుగా వచ్చావని అడిగిన భార్య, ఎప్పుడు ఫోన్లోనే అని విసుక్కునే భర్త, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నేను కూడా నీతో అలానే ఉంటాను. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, సర్దుకుంటూ, ప్రేమించుకుంటూ గడిపేద్దాం. కలిసి ఉండడం అంటే పక్క పక్కన ఉండడం కాదు, కష్టం వచ్చినప్పుడు పక్కన ఉండడం. ఎంత పెద్ద కష్టమైనా కలిసి బ్రతకడం. బంధం అనేది బాధ్యత అవ్వాలి కానీ భారం కాకూడదు. ఆ బంధం బలపడాలంటే బలంగా నిలబడాలి. ఎందుకంటే ఇది ఈ జన్మ బాధ్యత కాదు, గత జన్మ బాకీ. Smiling in my dream, waiting for you, my love. You are my sunshine girl, you are my shining star, you are the angel one, you are the love